కోడి ముందా గుడ్డు ముందా? ఈ ప్రశ్న మీద చాలా డిబేట్స్ నడిచాయి. అయితే దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల ముందుకు వెళ్ళాలి. సుమారు 150 మిలియన్ సంవత్సరాల క్రితం థెరాపాడ్స్ అనబడే చిన్న డైనోసార్స్ నుండి పక్షులు ఇవాల్వ్ అయ్యాయి. సాధారణంగా రీప్రొడక్షన్ జరిగే ప్రాసెస్ లో 2 ఆర్గానిజమ్స్ నుండి వచ్చే డిఎన్ఏ గుడ్డులోకి వెళ్తుంది. ఆ డిఎన్ఏలో మ్యూటేషన్స్ జరిగి కొన్ని మార్పులతో కొత్త జీవాలు పుట్టుకొచ్చేవి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. అలా కొన్ని వేల సంవత్సరాలుగా మ్యూటేషన్స్ జరిగి ఒకనాటికి అచ్చం ఇప్పుడున్న కోడి లాంటి ఒక జీవి పుట్టుకొచ్చింది. నిపుణులు దానికి ప్రోటో చికెన్ అని పేరు పెట్టారు. 2 ప్రోటో చికెన్స్ మధ్య మేటింగ్ జరగడం వల్ల వచ్చిన గుడ్డులో మ్యూటేషన్స్ జరిగి ఇప్పుడున్న మోడర్న్ చికెన్ పుట్టింది. ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అని అడిగితే దానికి సమాధానం మనం ఆ గుడ్డుని ఏమని పిలుస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ గుడ్డుని ప్రోటో చికెన్ పెట్టింది కాబట్టి ప్రోటో ఎగ్ అని పిలిస్తే కోడి ముందు పుట్టిందని చెప్పొచ్చు. ఒకవేళ ఆ గుడ్డుని ప్రోటో ఎగ్ కాకుండా చికెన్ ఎగ్ అని పిలిస్తే గుడ్డు ముందు పుట్టిందని చెప్పొచ్చు. అయితే అసలైన కోడి పుట్టడానికి కారణమైన జెనెటిక్ వేరియేషన్స్ అన్ని బర్డ్ పాపులేషన్ లోనే జరిగాయి కాబట్టి బయాలజిస్టులు గుడ్డే ముందొచ్చిందని చెప్తున్నారు.